అచార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో నిమ్మకాయలు తీసుకున్నా, మరి నింబు అంటే నిమ్మకాయలు కదా, నిమ్మకాయలతో అచార్ అంటే పికల్ కదా. ఓకే, ఇది ఎన్ని రోజులు స్టాక్ పెట్టచ్చు? ఇది 1 year ఉంటాయి, 1 month ఉంటాయి, మనం చేసి మీద డిపెండ్ ఉంది, అది చేసే దాని మీద డిపెండ్ అయి ఉంది. చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తున్నారు. మరి నిమ్మకాయలు కట్ చేస్తారా? చేసేసేయండి. అలాగే ఇక్కడ ఆవాలు, మెంతులు, ఇంకా స్టార్ ఫ్లవర్ అనాస్ పువ్వు పెట్టారు. 2 halves చేసుకోవాలి. ఓకే, అంతేనా? ఓకే, 4 చేసుకోవాలి. 4. ఓకే, సో ఒక నిమ్మకాయని మనం 4 halves చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అది బౌల్లో వేసేయాలి. బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, మరి ఈ ఆవాలు ఇవన్నీ ఏం చేయాలి? మిక్సీ చేసుకోవాలి పొడి. అయితే మిక్సీ జార్ అక్కడ ఉంది, ఇదిగోండి బౌల్ తీసుకోండి. ఏమేమి వేసుకోవాలి మిక్సీ జార్లో? పొడి, ఆవాలు, కొంచెం నువ్వులు. ఎన్ని స్పూన్లు వేయమంటారు? 1 spoon. ఓకే, మెంతులు 1 spoon, ½ spoon వేయండి. ½ spoon. మన దగ్గర రెడీగా ఆవు పొడి, మెంతి పొడి ఉంటే వేసుకోవచ్చు. ఓకే, కొంచెం అనాస్ ఫ్లవర్ ఒకటి వేసాను, మిక్సీ చేసుకో. ఇంతే. పంచదార ఏం చేయాలి? అలా కలుపుతాం. టమాటో ఉంది, సరే మిక్సీ చేసేసుకోండి. బౌల్లో నిమ్మకాయలు వేసుకోవాలా? ఇన్స్టెంట్, ఇది వెంటనే చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. మనకి ప్రాసెస్ ఏంటంటే పచ్చళ్ళు పెట్టాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, కానీ ఇందులో ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి. కారం పొడి ఇదిగోండి, కారం స్పూన్ ఇవ్వనా? ఇంకా ఉప్పు, పంచదార, పంచదార ఎంత ఏమంటారు? 2 spoons. 2 spoons. కట్టా మిట్టా అన్నారు కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొంచెం వేసి. ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా, సో కొంచెం పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలా ఆప్షనలా? అంటే కారం వేసాం కదా. ఇప్పుడు మనం 10 days కోసం చేస్తామని చెప్పి వేయచ్చు. ఇప్పుడు సంవత్సరం కోసం చేసి పెడతాం ఒకటేసారి, అప్పుడు అవసరం లేదు. ఓకే, ఎక్కువ రోజులు అంటే 1 year నిలువ పెట్టుకోవాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేయకూడదంట. ఒకవేళ 10 days కోసం చేస్తే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అంట. ఎందుకు? పచ్చిమిరపకాయలు వేస్తే తొందరగా పాడవుతుంది. ఓకే, ఇది ఇట్లా చేసి జార్లో పెట్టేసేయాలి. ఒక 2-3 days నుంచి ఇట్లా కలుపుతూ ఉండాలి. 10 రోజుల తర్వాత ఆ ముక్కలు కొంచెం మెత్త అయిపోతాయి. ఇంకా ఇందులో నిమ్మరసం వేయాల్సిన ఏం అవసరం లేదు. అయిపోయిందా రెసిపీ? రెడీ అయిపోయిందా? ఓకే, సర్వింగ్ బౌల్ రెడీ అయిపోయింది. మరి షుగర్ కలవలేదు కదా, పౌడర్ అవ్వలేదు కదా. కొంచెం 10 days అయితే మంచి టేస్ట్ వస్తుంది. 10 days వరకు ఇలా వదిలేయాలా? దీంట్లో వాటర్ ఏం అవసరం, అదే వాటర్ అయిపోతుంది, అందులోంచి వాటర్ వస్తుంది. ఓకే, బాగుంది, వెరైటీగా ఉంది మీ పచ్చడి. మరి నింబుకా అచార్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. నింబు అచార్కి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 6, కారం 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, స్టార్ ఫ్లవర్ 1, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్. నింబు అచార్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు, మెంతులు, స్టార్ ఫ్లవర్ వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు, ఆవాలు, మెంతుల పొడి, కారం, ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే నింబు అచార్ రెడీ.